नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज और मैं हूं आपके साथ स्वाति पारधी। तो चलिए रुख कर लेते हैं खबर की ओर। जिले में किसानों को किसी भी प्रकार की परेशानी न हो, इसके लिए धान और मक्का खरीद प्रक्रिया को तेज किया जा रहा है। पेद्दापल्ली जिला कलेक्टर कोया श्री हर्षा ने स्पष्ट किया कि किसानों के पास बचा हुआ आखिरी दाना भी सरकार समर्थन मूल्य पर खरीदेगी। कलेक्टर ने पुलिस कमिश्नर अंबर किशोर झा के साथ राइस मिलों और खरीद केंद्रों का निरीक्षण कर अधिकारियों को महत्वपूर्ण निर्देश दिए। जी हां, पेद्दापल्ली जिले में यासंगी सीजन के दौरान धान खरीद पर जिला प्रशासन ने विशेष ध्यान केंद्रित किया है। किसानों को किसी भी प्रकार की दिक्कत न हो, इसके लिए खरीद प्रक्रिया को तेज किया गया है और तेज किया जा रहा है। यह बात जिला कलेक्टर कोया श्री हर्षा ने कही। रामागुंडम पुलिस कमिश्नर अंबर किशोर झा के साथ कलेक्टर ने पेदा कलवला और पेदा बुनकुरु क्षेत्र के राइस मिलों तथा मार्केट यार्ड खरीद केंद्रों का निरीक्षण किया। इस दौरान कलेक्टर ने बताया कि जिले में अब तक 1,60,000 मीट्रिक टन धान की खरीद की जा चुकी है और किसानों के खातों में 280 करोड़ रुपए जमा किए गए हैं। उन्होंने कहा कि पिछले सप्ताह तक प्रतिदिन 6,000 मीट्रिक टन खरीद हो रही थी, जो अब बढ़कर 13,000 मीट्रिक टन प्रतिदिन तक पहुंच गई है। 20 मई तक 80% खरीद पूरी करने का लक्ष्य रखा गया है। धान की अधिक पैदावार और मक्का खरीद एक साथ शुरू होने से परिवहन और हमाली की समस्याएं सामने आई है। इन समस्याओं के समाधान के लिए विशेष कदम उठाए जा रहे हैं। कलेक्टर ने बताया कि किसानों द्वारा लाए गए प्रत्येक गन्नी बैग यानी कि बोरी पर 21 रुपए दिए जाएंगे और हमाली शुल्क भी बढ़ाया गया है। बारिश में भीगे धान को भी न्यूनतम समर्थन मूल्य पर खरीदा जा रहा है। कलेक्टर ने आश्वासन दिया कि किसानों से कहीं भी अवैध कटिंग नहीं होगी और किसी भी समस्या का तुरंत समाधान किया जाएगा। TTN 24 न्यूज तेलंगाना से ब्यूरो चीफ नल्लापू तिरुपति की ये खास रिपोर्ट देखिए। ఈ రైస్ మిల్క్ ఒక 2-3 రైస్ మిల్స్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ టు అండర్స్టాండ్ అసలు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ట్రాన్స్పోర్టర్ సైడ్ నుంచి కానీ హమాలీ సైడ్ నుంచి కానీ ఓవరాల్గా ఈ అన్లోడింగ్ కానీ ఫార్మర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి ఒకసారి విజిట్ చేసి ఏమైనా ఉంటే సార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కామన్గా నేను సార్ విజిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా పెద్దపల్లిలో చూసుకుంటే మనకి అబౌట్ 1.8 lakh ఎకర్స్లో మనకి ఈసారి ప్యాడీ వేయడం జరిగింది. మోస్ట్లీ ఒక 80-85% దాకా అంతా దొడ్డుగొడ్లు వేయడం జరిగింది. ఒక 10-15% మాత్రమే సన్నాలు వేస్తారన్నమాట. మనం అరౌండ్ 4 నుంచి 4.2 lakh మెట్రిక్ టన్స్ దాకా ప్యాడీ వచ్చింది అనుకుంటున్నాం ఈసారి. సో ఇప్పటిదాకా మనం చూసినట్టయితే నిన్నటి దాకా 1.6-1.7 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ కొన్నాము. అబౌట్ 380 crores వర్త్ ప్యాడీ కొనడం జరిగిందనమాట. ఇంకొక 15 నుంచి 20,000 ట్రాన్సిట్లో ఉంది, లారీలో ఉన్నాయి, దారిలో ఉన్నాయి, అన్లోడింగ్ లెక్క ఇక్కడ వేరియస్ లెవెల్స్లో ఉన్నాయి. అండ్ నిన్నటి దాకా చూస్తే పేమెంట్స్ కూడా మనం యాజ్ అండ్ వెన్ అంటే ఎవ్రీ 48 hours కట్ ఆఫ్ లాగా పెట్టుకొని 48 hours నుంచి ఒక 2-3 డేస్లో పెట్టేసుకొని చేస్తున్నాము. నిన్న ఈవినింగ్ వరకు ఇప్పుడు 270-280 crores దాకా పేమెంట్స్ కూడా అయ్యాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్లయితే లాస్ట్ సాటర్డే సండే సెకండ్ సాటర్డే ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ బ్యాంక్ SBI వాళ్ళతో మాట్లాడి సాటర్డే సండే కూడా పేమెంట్స్ ప్రాసెస్ చేయడం జరిగిందన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ ఒక 68 lakhs దాకా గన్నీస్ మనం చేసాము. 120 mills రన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 330 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి చేస్తూనే ఉన్నాం. సిన్స్ ఈసారి చాలా ఈల్డ్ వచ్చింది, క్రాప్ కూడా చాలా వచ్చింది, ఒకేసారి రావడం జరిగింది. తర్వాత ఈవెన్ మెయిజ్ కూడా, మొక్కజొన్న కూడా ఒకేసారి రావడం వల్ల ఓవరాల్ చూసిన ట్రాన్స్పోర్ట్ కానీ కొంత ఇష్యూస్ ఉండే. తర్వాత ఈవెన్ హమాలీస్ కూడా కొంత బర్డెన్ అవుతుంది. మోరోవర్ ఎండ చాలా ఉండడం వల్ల వర్కింగ్ అవర్స్ అనేది తగ్గిపోతున్నాయి అనమాట. దానివల్ల కొంత ప్రెషర్ ఓవరాల్గా ఉంది. బట్ చూసుకున్నట్టే లాస్ట్ 1 week 10 days దాకా మేము డైలీ ఒక 6 నుంచి 6,500 మెట్రిక్ టన్స్ మాత్రం కొనేవాళ్ళం అన్నమాట సింగిల్ డేలో. నిన్న లాస్ట్ ఈ వీక్ ఈ ఇష్యూస్ మొత్తం సార్ట్అవుట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 13,000 మెట్రిక్ టన్స్ డైలీ కొంటున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ 10 daysలో ఒక 1.3-1.5 lakh మెట్రిక్ టన్స్ కొంటాం అనమాట. అండర్స్టాండింగ్ ఏంటంటే ఈరోజు 15వ తారీఖు కాబట్టి 20వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ 80% ప్యాడీ పెద్దపల్లిలో క్లోజ్ అయిపోయింది అన్నట్టు. సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఫార్మర్స్కి ఏంటంటే కొంత ఈ హమాలీస్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ కొంత లోడ్ ఉంది, హెవీ బర్డెన్ ఉంది కాబట్టి కొంత పేషెంట్గా మాకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే మా స్టాఫ్కి కోఆపరేట్ చేయగలిగితే అందరిది ప్యాడీ కొంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే కొంత యాంగ్షియస్నెస్ కానీ లేకపోతే కొంత డౌట్స్ ఉన్నాయి వర్షం వస్తే ఎట్లా అనేది. మొన్న కూడా మనం వర్షం వచ్చింది, అరౌండ్ 700-800 మెట్రిక్ టన్స్ వర్షం వచ్చిన తడిచింది. అన్నింటిని కూడా మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. సో ఫార్మర్స్ కొంత పేషెంట్గా మాకు కోఆపరేట్ చేస్తే ఆల్మోస్ట్ ఎంటైర్ ప్యాడీ విల్ ప్రొక్యూర్ అనమాట. వీఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్. మిల్లర్స్ కూడా 120-130 mills అందరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా
కంపేరిటివ్లీ వేరే చోట్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకి అన్లోడింగ్ చేస్తున్నారు, కోఆపరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వీతాయి. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఇవాళ మెయిజ్ కూడా ఒక చిన్న అప్డేట్. జనరల్లీ ఏంటంటే మనకి ఈసారి 18,000 ఎకరాల దాకా మెయిజ్ వచ్చిందన్నమాట. జనరల్లీ ఇంకా రాదు, చాలా వరకు కాటన్ నుంచి కన్వర్ట్ అయ్యారు. దాని అండ్ ఈల్డ్ కూడా జనరల్ ట్రెడిషనల్గా 25, 26, 27, 30 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. క్వింటల్స్ పర్ ఎకర్ ఉండదు. ఈసారి 34, 35, 35 ప్లస్సే వచ్చిందనమాట. ఆ లోడ్ కూడా మాకు రావటం జరిగిందనమాట. అది కూడా ఒకేసారి రావటం వల్ల మెయిజ్ కూడా మాకు కొంచెం బర్డెన్ లాగా అయింది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ టైం మెయిజ్ ప్రొక్యూర్ చేస్తుందన్నమాట. సో మేము ఆల్మోస్ట్ 7-8 సెంటర్స్ పెట్టేసి మెయిజ్ ప్రొక్యూర్ చేస్తున్నాము. అండ్ దూరం ఇష్యూస్ ఉంటాయనేసి మేము చాలా గోడౌన్స్ పెట్టాము. ఇన్ఫాక్ట్ ఫార్మర్ ఏమంటా ఉంటే మీరు ట్రాక్టర్ పెట్టుకొని తెచ్చినా కానీ మేము ట్రాక్టర్కి పేమెంట్ చేస్తాము అంటున్నాం. ఇన్ఫాక్ట్ సిన్స్ మెయిజ్ లోడ్ వచ్చింది, తర్వాత ప్యాడీ వచ్చింది, ఓవరాల్గా గన్నీస్ మీద కొంత లోడ్ అవుతుంది కాబట్టి ఇన్ఫాక్ట్ మేము ఏమని చెప్తున్నాం అంటే ఫార్మర్స్ మీరే గన్నీస్ తెచ్చుకుంటే ప్రతి గన్నీ బ్యాగ్కి 21 రూపీస్ మేమే మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో డీబీటీ ద్వారా చేసేస్తాం అంటున్నాం. సో మా సైడ్ నుంచి గన్నీస్ కోసం ఆగకుండా కొంచెం మీరు కూడా గన్నీస్ కానీ లేకపోతే ట్రాక్టర్స్ ఇస్తే అన్నిటి పేమెంట్ మేము చేసుకుంటాం అనమాట. ఈవెన్ హమాలీస్ పేమెంట్ కూడా మొన్న గవర్నమెంట్ యావరేజ్ 6.5 రూపీస్ ఉండేది, దాన్ని కూడా రేట్ పెంచింది. సో దట్ గవర్నమెంట్ ఈ మెయిజ్ కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అన్ని విషయాల్లో ఫార్మర్కి ఈజీ ఉండాలి, లేకపోతే ఓవరాల్ సిస్టమ్ స్పీడ్గా వెళ్ళాలి అనే విషయం చాలా చేంజెస్ వస్తుంది. ఐ హోప్ ఫార్మర్స్ అందరూ నోట్ చేసుకొని కొంత పేషెంట్గా మా స్టాఫ్కి సపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ అంత మెయిజ్ కానీ ప్యాడీ కానీ మొత్తం మేము ప్రొక్యూర్ చేయడానికి రెడీగా ఉంటాం. ఇంకోటి సార్, ఇప్పుడు 41 నేను ఫేస్ చేసిన సార్, అదే మేము చూసాము. 41 ఇండివిజువల్ కేసెస్ కొన్ని వస్తున్నాయండి. మా రామగిరిలో కానీ పాలకుర్తి కానీ అట్లాంటి వాటిలో మేము సపరేట్ ఇండివిజువల్గా మాట్లాడి సొసైటీ ఉన్న ఐకేపీ సెంటర్ రామగిరి మండలం వాణి స్కూల్ దగ్గర ఉన్నాయి. అట్లా కేసు బై కేసు వస్తే చూడండి. అది ప్రతి ఏరియాలో రైస్ మిల్ సంబంధించి అధికంగా కోతలు విధిస్తూనే దించుకుంటామని చెప్పేసి నేను ఒక రైతులు రోడ్ ఎక్కారు సుల్తానాబాద్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి. అది ఎందుకంటే అది సమ్ అదర్ ఇష్యూస్ ఉంది మిక్స్ చేసి చేయడం జరిగింది. బట్ యాక్సెస్ అక్కడ దించుకుంటున్నారు, ఏమి ఇబ్బంది కూడా లేదు. అది అట్లీస్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో అయితే వేరే వెరీ కాన్ఫిడెంట్, మాకు మిల్లర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కట్టింగ్ లేకుండా దించుకుంటారు, మీరే చెక్ చేసుకోవచ్చు. మేబీ ఒక 100 అటు ఇటు అవ్వచ్చు, బట్ ఇన్ మెనీ కేసెస్లో కటింగ్ ఎక్కడా లేదు. కొన్ని చోట్ల ఇష్యూస్ వస్తున్నాయి, అవి మేము మాట్లాడుతున్నాం, రిజాల్వ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది రైతులు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, అవి వెంటనే క్లియర్ చేస్తాం. ఆ ఇష్యూస్ అయితే ఏం లేవు. వన్ ఆఫ్ ఇష్యూస్ 4-5 lakhs మెట్రిక్ టన్స్ కొంటున్నామంటే ఒక లారీ 2 లారీలు ఇష్యూస్ వస్తే మేము సాల్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకొకటి సిన్స్ హాట్ సమ్మర్ కాబట్టి మనం మాయిశ్చర్ పొద్దున్నకి వేస్తే మాయిశ్చర్ సాయంత్రం డౌన్ అయిపోతుంది, దానివల్ల కూడా కొంత వెయిట్ లాస్ అవుతుంది. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అని.